ఐడియా ఉండొచ్చు మీకు, ఇంపోర్ట్ ఫైల్, ఎక్స్పోర్ట్ ఫైల్. సో దాని మీద మీకు ఏ లెవెల్లో ఐడియా ఉంది అంటే నేను చాలా డీప్ లెవెల్లో వెళ్తున్నాను. ఓన్లీ ఆ ఒక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ను ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎలా రాయొచ్చు, ఏం రాయొచ్చు అనేది చూస్తాను. ఇది బేసిక్గా ఏంటంటే ES6 కాన్సెప్ట్. కానీ ES6 అనుకుంటే జావాస్క్రిప్ట్ ఒకటే కాదు, ఇది మనం రియాక్ట్లో ప్లస్ యాంగులర్లో కోర్ ఫీచర్గా వాడుకుంటాం అనమాట దీన్ని. సో దానికి నేను యాక్చువల్గా జనరల్గా ఇప్పుడు మనం యారో ఫంక్షన్ క్లాసెస్ కానీ టెంప్లెట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం డైరెక్ట్గా మీకు మొజిల్లా డెవలపర్ టూల్ ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టగలిగాం కదా. సో దీన్ని అలా ఎగ్జిక్యూట్ చేయలేము, కాకపోతే దీనికి ఏంటంటే మనకు ఒక సర్వర్ కావాల్సి వస్తుంది. సో దాన్ని ఎలా చేయాలి అంటే మీకు HTTP సర్వర్ అనే ఐడియా ఉందా? అంటే నేను యాంగులర్లో అంటలేదు, నార్మల్గా ఒక సర్వర్ ఉంటుంది. అఫ్ కోర్స్ అది నీకు తెలవాల్సిన అవసరం కూడా లేదు, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను నేను. అంటే సింటాక్టికల్ బేస్గా అది సేమే, కాకపోతే దాన్ని రన్ చేయడం అనేది డిఫరెంట్గా సాఫ్ట్వేర్తో రన్ చేసి చూపెడుతుంది నీకు నేను. సో ఆ సాఫ్ట్వేర్తో నీకు పెద్ద ఏం లేదు, నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే అది అవసరం తప్ప అంతకు చేయాలి. ఎట్లా అదే కాన్సెప్ట్ నువ్వు రియాక్ట్లో వాడుకుంటావు కాబట్టి నువ్వు వన్స్ నువ్వు రియాక్ట్ ఇన్స్టాల్ చేసేసి అందులో చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అక్కడ వాడుకున్న వాటి అక్కడనే వర్క్ చేసినా సరిపోతుంది. సో నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. సో నువ్వు బ్రౌజర్ సారీ ఇది ఎడిటర్ ఏది వాడతావు జనరల్గా? VS కోడేనా? ఓకే. ఓకే, అంటే మనకు యాంగులర్ కానీ రియాక్ట్ అనేది బెటర్ లేదు VS కోడ్ అనేది, ఎందుకంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ చేశాను, నేను దాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కదా. సో నేను బేసిక్గా ఏం చేశానంటే ఒక index.html ఫైల్ తీసుకున్నాను. ఇందులో ఏం లేదు, అంతా కామన్ థింగ్, అంత 8 వరకు కామన్ థింగ్. తర్వాత బాడీ లోపల స్క్రిప్ట్ అవుట్ పెట్టాను నేను. సో తర్వాత ఏం చేశానంటే మీకు తెలుసు కదా, నార్మల్గా ఇండెక్స్ స్క్రిప్ట్ అంటే HTML ఫైల్ని మనం స్క్రిప్ట్తో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం అనేది. సో అలానే నేను ఏం చేశానంటే చిన్న ఒక JS ఫైల్ క్రియేట్ చేశాను, 2 JS ఫైల్స్. సో మీకు క్లాసెస్ అనేది ఐడియా ఉంది కదా, నేను చెప్పాను కదా క్లాస్ గురించి. నేను చెప్పాను యారో ఫంక్షన్ తర్వాత చెప్పాను క్లాస్ నేమ్ అనే ఒక సింటాక్స్ ఉంటుంది, దాంట్లో స్టాటిక్ మెథడ్ అనేది ఉంటుంది. స్టాటిక్ మెథడ్ని డైరెక్ట్ ఎలా యాక్సెస్ చేయగలుగుతాం, క్లాస్ లోపల ఒక ఫంక్షన్ రాసేసి దాన్ని ఆబ్జెక్ట్ పెట్టి క్రియేట్ చేసి యాక్సెస్ చేసామా? నేను ఎలా చెప్పానంటే ఓపెన్ చేస్తాను. క్లాస్ నేము ఇది సింటాక్స్. యాక్చువల్గా దీని లోపల ఏదన్నా ఫంక్షన్ రాసావనుకో, దీన్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటామని చెప్పాను. దీనిలో ముందర ఒక స్టాటిక్ పెట్టామనుకో డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అని చెప్పాను. ఐడియా ఉంది నీకు? ఓకే ఓకే, ఒకసారి మీరు నోట్స్ రాసుకుంటే చూడండి. యారో ఫంక్షన్స్ తర్వాత చెప్పాను నేను, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా మీకు మెన్షన్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్టాటిక్ అనేది, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. క్లాస్ లోపలిది జనరల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ అది ముందర స్టాటిక్ అని ఉంది కాబట్టి యాక్సెస్ అవుతుంది అనమాట.
ఓకే, సో అది వెరీ బేసిక్ లెవెల్. ఇప్పుడు చూద్దాం. సో నేను ఏం చేశానంటే మన దగ్గర ఒక ఇండెక్స్ ఫైల్ ఉంది. ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ పెట్టుకున్నాను నేను. ఒక పర్సన్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ అనేది తీసుకున్నాను. క్లాస్ పర్సన్ అనేది ఒకటి తీసుకున్నాను. సో దానికి కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. దానిలో తర్వాత ఒకటి మెథడ్ రాసుకున్నాను నేను. సో ఫస్ట్ ఒకటి చెప్తాను, తర్వాత రెండో దానికి. సో ఇక్కడ ఏం చేశాను, ఫంక్షన్ నేమ్ అని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది తీసుకున్నాను. దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్, దిస్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ అన్నాను. సో ఈ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే దాన్ని మనం ఈ క్లాస్ లోపల ఎక్కడైనా వాడుకోవచ్చు కాబట్టి ఈ ఫంక్షన్ లోపల వాడుకున్నాను. గెట్ ఫుల్ నేమ్ అని చెప్పి దిస్ డాట్ ఎఫ్ నేమ్, దిస్ డాట్ లాస్ట్ నేమ్ అని. అయితే నేనేం చేస్తున్నానంటే ఈ ఫైల్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ ఫైల్ ఇన్ ద సెన్స్ ఈ క్లాస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఎక్కడ పడుతుంది మనకు లైన్ నెంబర్ 1 నుంచి కనిపిస్తుందా? జూమ్ చేయాలా? జూమ్ కూడా చేస్తాను. ఓకే, సో కనిపిస్తుంది కదా. సో మనకు ఈ ఫస్ట్ క్లాస్ వచ్చేసేసి లైన్ నెంబర్ 1 to 9 వరకు ఉంది. సో నేను ఆ క్లాస్ నేమ్ ఏంటి పర్సన్ అనే పెట్టుకున్నాను. ఎప్పుడైనా దీన్ని క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాప్స్ పెట్టుకోవడం అనేది బెటర్. సో ఈ పర్సన్ ఏం చేశానంటే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశాను. ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ అనేది ఫస్ట్ నేను నార్మల్గా పెడతాను. సో ఇలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ పర్సన్ అని చెప్పేసి. అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని నేను ఇండెక్స్ డాట్ జేఎస్గా ఓపెన్ చేసుకున్నాను. ఒక నిమిషం ఇది తీసేస్తున్నాను. నేను చేస్తున్నానంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ఇట్లా పర్సన్ డాట్ జేఎస్ అని పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నువ్వు ఏ పేరుతో ఎక్స్పోర్ట్ చేసావు అంటే ఇక్కడ క్యాపిటల్ పీతో ఉంది కదా పర్సన్ అనేది. సో ఇక్కడ కూడా క్యాపిటల్ పీనే పెట్టుకోవాలి. సో క్యాపిటల్ పీ పెట్టుకున్నప్పుడు ఒక నిమిషం నేను మిగిలిన లైన్స్ అన్నిటిని కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేసాను, నేను క్యాపిటల్ పీ తీసుకున్నాను కదా. ఇప్పుడు క్యాపిటల్ పీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి దానికి ఇక్కడ ఎంత 2 పారామీటర్స్ చేస్తుంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ నుంచి పంపిస్తున్నా, బాబు స్మిత్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ వేరియబుల్ స్టోర్ చేశా కదా, దీన్ని కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పీ డాట్ గెట్ ఫుల్ నేమ్ అనేది మెథడ్ ఉంది కదా మనకి ఇందులో. సో గెట్ ఫుల్ నేమ్ అనే మెథడ్ పెట్టేసి కాల్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసాము, క్లాస్ రాసింది పర్సన్లో, దాన్ని అక్కడ ఎక్స్పోర్ట్ చేసాము. ఇంకొక ఫైల్ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం పర్సన్ అని చెప్పేసి. ఇక్కడ ఏ నేమ్ తోటి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఏం మార్చకుండా ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే, సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను నేను, దాన్ని ఒక వేరియబుల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ క్లాస్ను యాక్సెస్ చేయాలి అంటే నీకు రిఫరెన్స్ ఏంటి పీ. ఈ పీ దీని లోపల ఏమైనా ఉన్నాయంటే ఇది ఉంది. సో పీ డాట్ ఇది అనమాట మనకు, పీ డాట్ ఫుల్ నేమ్ అని క్లాస్ అవుతుంది. సో నేనేం చేశానంటే ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ను నేనేం చేశానంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇంక్లూడ్ చేసుకున్నా కింద. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే నార్మల్గా టెక్స్ట్ స్లాష్ జావాస్క్రిప్ట్ అని రాసుకుంటాం, కానీ దీనికి మాడ్యూల్ అని చెప్పి రాసుకోవాలి. ఇది ఏంటంటే మాడ్యులర్ కాన్సెప్ట్ కాబట్టి నీకు ఇది అవసరం లేదు. జస్ట్ నీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎన్ని విధాలుగా వాడుకుంటాం అనేది తెలుస్తుంది. ఇదంతా అవసరం నీకు అనవసరం యాక్చువల్గా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ రీలోడ్ చేస్తున్నాను.
ఒక్క నిమిషం కొంచెం ఇది సో నేను ఏం చేశానంటే ఇక్కడ జస్ట్ ఏం మార్చలేదు, నేను క్లాస్ పర్సనల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మనం ఇందులో, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. సో నేను ఏం చేశానంటే జస్ట్ మన కర్లీ బ్రేసెస్ లోపల అదే పర్సనల్ నేమ్ పెట్టుకున్నాను, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాని పీరియడ్ తోటి p.get full name అని చెప్పాను. సో ఇక్కడ మీకు బాబు స్మిత్ అనేది వచ్చిందా? సో ఇది వన్ వే ఆఫ్ ఎక్స్పోర్ట్ అనమాట. అంటే క్లాస్ ఫస్ట్ ఇది పెట్టాము, ఒకవేళ ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసేసి ముందర డిఫాల్ట్ అని పెట్టాము అనుకోండి, డిఫాల్ట్ అని పెట్టేసి ఇక్కడ మీరు స్మాల్ పీ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు ఇప్పుడు. సో ఇప్పుడు రీలోడ్ చేశారనుకో మళ్ళా, mandatory ఓకే. సో ఈ డిఫాల్ట్ సంగతి నేను చెప్తాను. యాక్చువల్గా డిఫాల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ నువ్వు పర్సన్ అనేది క్లాస్ పర్సన్ అనేది దాన్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అనుకో, ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పంపించిన నేమే ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. వేరే నేమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, అలియాస్ నేమ్ లాగా. ఆ నేమ్ని నువ్వు ఇక్కడ పెట్టుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట, అది వన్ వే.
సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ ఉన్న వాళ్ళని పెట్టేసి పంపించడం. అంటే ఇక్కడ పెట్టినమే ఇక్కడ పెట్టేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మనం ఇక్కడ పట్టుకుంటున్నాం. అది వన్ వే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు ఈ ఫైల్లో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. సో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పర్సన్ వన్ అనేది ఉందా, ఇప్పుడు పైదేమో పర్సన్ కిందిదేమో పర్సన్ వన్, రెండింటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎలా కామా పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ డిఫాల్ట్ తీసేసి ప్రస్తుతాను, దీని గురించి నేను చూసి చెప్తాను తర్వాత. సో ఇక్కడ పర్సన్ వన్ రెండింటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. సో నువ్వేం చేయాలంటే ఇక్కడ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకో ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, దానికి వాల్యూస్ పాస్ చేసావు, దానికి కన్సోల్ చేసావు. అలానే సెకండ్ దానికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నావు. పర్సన్ వన్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు, దానికి P1 అని పెట్టుకున్నావు. సో P1 కు P1 డాట్ లోపల ఏముంది, గెట్ ఫుల్ నేమ్ అనేది. గెట్ ఫుల్ నేమ్ లోపల ఏముంది, ఒక రిటర్న్ ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ రిటర్న్ చేస్తున్నావు నువ్వు, రైట్. సో ఇక్కడ ఏమని పెడదామంటే పర్సన్ వన్ రిజల్ట్ అని చెప్పి పెట్టుకుందాం మనం. సో ఇప్పుడు రీలోడ్ చేస్తే ఫస్ట్ది వచ్చింది, సెకండ్ది వచ్చింది, రెండింటివి వచ్చినాయి మనకు అవుట్పుట్లు. అంటే 2 క్లాసెస్ను ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంటే ఇలా. ఒకవేళ యాక్చువల్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్లాస్ ముందలోనే ఎక్స్పోర్ట్ అని పెట్టుకోవచ్చు. సో ఈ కింది తీసేస్తే అలా అయినా చేయొచ్చు. ఇది వన్ వే అన్నమాట, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పర్సన్ వన్ పర్సన్ ఇలా అన్నీ పెట్టుకున్నాం మనం. ఇక్కడ అన్నిటిని రాసుకున్నాం. ఇప్పుడు నువ్వు రెండింటిని ఇంపోర్ట్ చేస్తున్నావు అక్కడ, కానీ ఇక్కడ ఒకదాన్ని యాక్సెస్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన కోడ్ తీసాయి ఇక్కడ కింద. సో నువ్వు అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం మాత్రం 2 చేస్తున్నావు, కానీ ఇక్కడ వాడడం మాత్రం ఒకటే వాడుతున్నావు. అయినా నో ప్రాబ్లం, ఓకేనా. ఈ పైన ఉన్న ఇవి వదిలేసేయండి, ఎందుకంటే నేను సర్వర్ వాడుతున్నా కాబట్టి కొన్ని ఫైల్స్ అనేవి మ్యాండేటరీ ఉంటాయి. సో మీరు ఓన్లీ ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి. సో అక్కడ ఎక్స్పోర్ట్ ఎన్నైనా చేయండి, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నంత వరకు వస్తాయి అనమాట. అన్ని ఎక్స్పోర్ట్ చేసినంత మాత్రాన వాడాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో ఇది నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఒక ఫైల్ మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు, మల్టిపుల్ ఎక్స్పోర్ట్ అనేది కింద పెట్టేసి ఒక బ్రాకెట్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క దాని ముందర పెట్టి చేయొచ్చు. చేసిన దాన్ని ఇక్కడ నీ ఇష్టం, ఒకటే ఆడుకోవచ్చు లేకపోతే ఎన్నైనా వాడుకోవచ్చు. ఇది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పర్సన్ వన్ అనేది మన కాడ 2 JS ఫైల్స్ ఉన్నాయి కాబట్టి పర్సన్ వన్ నుంచి ఇండెక్స్కి పెట్టాను. రేపు పొద్దున నీకు abc.js అని ఉండొచ్చు, దాని నుంచి పర్సన్ ఫైల్లో ఏబీసీలో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకో. అందుకని మాడ్యులారిటీ అన్నాము. ఇప్పుడు 3 పేజీలు ఉన్నాయి అనుకోండి, 3 పేజీలు ఒక డ్రాప్ డౌన్ అనేది ఒక దగ్గర ఉంది. అదే డ్రాప్ డౌన్ హోమ్లో కావాలి, అబౌట్లో కావాలి, సర్వీస్లో కావాలి. నువ్వేం చేస్తావు అంటే డ్రాప్ డౌన్ జేఎస్ ఉంటుంది కదా, దాన్ని హోమ్లో, అబౌట్లో, సర్వీస్లో ఇంపోర్ట్ చేసుకుంటావు. రీయూజబిలిటీ కాన్సెప్ట్ అంటారు దాన్ని. అంటే నీకు రియాక్ట్లో ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ ఫైల్ అన్నీ కావాలి. సో ఇప్పుడు పర్సన్ వన్ అని ఉంది, ఇక్కడ నేను ఇన్ని ఇంపోర్ట్లు రేపు ఇక్కడ మన అప్లికేషన్లో 10 క్లాసెస్ ఉన్నాయి, 10ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది మనకు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంపోర్ట్ స్టార్ యాజ్ శాంపుల్ అని పెట్టావు.
అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఈ ఫైల్ మొత్తం తెచ్చుకుంటున్నావు, స్టార్ అంటే అందులో ఉన్న అన్ని వచ్చేస్తాయి, దాన్ని అలియాస్ నేమ్ ఏం చేసావు అంటే శాంపుల్ అని పెట్టుకున్నావు. సో మనం ప్రీవియస్గా ఏం చేసామంటే ఇక్కడ ఏ వేలు పెట్టామో దాన్ని పెట్టి ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే శాంపుల్ డాట్ పర్సన్ అనాలి, అంటే అలియాస్ నేమ్ డాట్ ఇక్కడ వాడిన నేమ్. కిందది కూడా యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అలియాస్ నేమ్ డాట్ సెకండ్ ఎక్స్పోర్ట్ నేమ్ ఏంటో అది వాడాలి. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రీలోడ్ చేసామనుకో వచ్చాయి రెండు. సో ఇదేంటంటే స్టార్ పెట్టేసి చేయడం అనమాట. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి సో ఫార్? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు రియాక్ట్లో ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది. అవును, అవును. వాడు నీకేంటంటే అసలు ఎన్ని విధాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అని చెప్పేసి నేను ఈ స్టార్ అనే విషయం చెప్పాను తప్ప అంతకుమించి ఏం లేదు. నీకు ఇప్పుడు ఎలా అంటే ఒక దాన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది చెప్తున్నాను నేను. జనరల్గా స్టార్ అనేది వాడను, ఎందుకు అంటే ఈ పొద్దున ఇది అనేది నీకు అప్లికేషన్ లెవెల్ గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, కానీ ఈ పేజీకి వచ్చేసరికి ఒక 10 వేరియబుల్స్ వాడుకుంటావు, ఇంకొక పేజెస్కి వచ్చేసరికి ఇంకొక 10 వేరియబుల్స్ వాడుకుంటావు. అలాంటప్పుడు ఇందులో ఉన్న 100 వేరియబుల్స్ తెచ్చుకోవు కదా ఇక్కడికి, కరెక్ట్ కాదుగా తెచ్చుకోవడం అనేది కూడా. అర్థమైందా? సో జనరల్గా స్టార్ అనేది వాడము, కాకపోతే ఏంటంటే మీకు అసలు ఈ ఫీచర్ కూడా ఉంది అని చెప్పడానికి అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు చెప్పింది వేరియబుల్ కాన్స్టెంట్ లెట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జనరల్గా ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది మన ఇష్టం అన్నమాట. సో ఇది ఒక విధానము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట మనకు ముందర. ఈ పర్సన్ ఇక్కడ నేను చెప్పాగా కింద డిఫాల్ట్ అని పెట్టుకుంటామని చెప్పేసి. సో అది ఏదో ప్రాబ్లం వస్తుంది, యాక్చువల్గా రాకూడదు. అది ఎందుకు వస్తుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను, ఒకవేళ అదే ఇష్యూ వస్తే మాత్రం రేపు చెప్తుంది సంగతి. స్పోర్ట్ సో ఇక్కడి నుంచే నీకు రియాక్ట్ అయింది అన్నట్టుగా ట్రీట్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఇది యాక్చువల్గా నీకు అక్కడికి వెళ్తే నీకు అర్థం కాదు, ఇక్కడనే దీన్ని బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ముందు చెప్తున్నాను అనమాట.
సరే అది రావట్లేదు, నేను దాని సంగతి రేపు చెప్తాను నీకు. లేకపోతే రియాక్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు చెప్తాను నేను. సో అదొక విధానం. సో ఇప్పటి వరకు జేఎస్ కాన్సెప్ట్స్ అయితే క్లోజ్ చేయొచ్చు, ఇంకా ఇంకేం లేవు అంటే నీకు రియాక్ట్లో యూస్ అయ్యాయి. సో ఈరోజు చెప్పింది అయితే ఇప్పటివరకు చెప్పిందంటే మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరో ఫంక్షన్స్ ఒకటి, లెట్ కాన్స్టాంట్ ఒకటి, తర్వాత లూప్స్ ఒకటి, లూప్స్లో కూడా రీచ్ మ్యాప్ ఈ రెండు, తర్వాత ఇప్పుడు ఈరోజు చెప్పిన మాడ్యూల్స్ కాన్సెప్ట్ ఇవనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట మీకు రియాక్ట్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం రియాక్ట్ అప్లికేషన్ అంటే రియాక్ట్ నార్మల్గా ఒక కోడ్ పెన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో శాంపుల్గా చెప్తాను నేను. కోడ్ పెన్ ఐడియా ఉంది. స్టాక్ అంటే అది మీకు ఎలా అంటే స్టాక్ అనేది మీరు జస్ట్ రిఫరెన్సెస్ చూసుకోవడానికి, అంటే మనకి ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవడానికి స్టాక్ ఓవర్ఫ్లో అలాంటిదే. ఇది కూడా ఏంటంటే చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి ఇందులో. లేకపోతే మన ఓన్గా మనం రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కోడ్ పెన్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను ఒక కొత్త పెన్ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ ఒక పీటీ అని పెట్టాను, సందీప్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా సందీప్ అని. సో దానికి సిఎస్ఎస్ క్రియేట్ చేస్తే సిఎస్ఎస్ రాస్తే ఇక్కడ రాయాలి, జేఎస్ రాస్తే రైట్ సైడ్లో రాయాలన్నమాట. అలా ఉంటుంది అనమాట. సో ఇలా ఇక్కడ అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. అయితే సెట్టింగ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ సెట్టింగ్స్ లోపల జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకు రియాక్ట్లో రియాక్ట్ ఒకటి, రియాక్ట్ డామ్ ఒకటి, రెండు యూజ్ చేస్తాం అన్నమాట మనం. అయితే మనం దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రియాక్ట్ వాడుతున్నానండి, రియాక్ట్ అని ఇలా డోలాడాం అనుకో మనం. సో రియాక్ట్ ఇది క్లిక్ చేస్తే అదేమవుతుందంటే దాని సిడి అని ఇక్కడ ఇంజెక్ట్ చేసేస్తుంది, సారీ ప్రొడక్షన్ యాడ్ చేస్తుంది. మనం డెవలప్మెంట్ పెట్టుకోవాలి. అంటే నేను జస్ట్ సింపుల్గా ఒకటి అప్లికేషన్ నార్మల్గా కోడ్ పెన్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, దీనివల్ల వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి, దానికి ఇన్స్టాలేషన్ అది కూడా చెప్తాను. దానికంటే ముందు ఒక సింపుల్గా చెప్తాను అన్నమాట. రియాక్ట్ డామ్. సో ఈ రెండు ఇంజెక్ట్ చేశాను నేను. సో తర్వాత ఏంటంటే మనకు సేవ్ అండ్ క్లోజ్ చేసాము. అయితే మనకు టైప్ ఏంటంటే బేబిల్ కావాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ జనరేషన్ వాడుతున్నాం కాబట్టి మనం బేబిల్ వాడాలి. మీకు బేబిల్ ఎందుకు వాడతాం అంటే బేబిల్ చేసి యాక్చువల్గా ES6 కాన్సెప్ట్ అనేది బ్రౌజర్కు అర్థం కాదు. అంటే అర్థం కాదు అంటే ఆరో ఫంక్షన్స్ అంటే ES6లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి మనకు, ఆరో ఫంక్షన్ ఇలాంటివి ఇవన్నీ అర్థమవుతాయి. కానీ ఇప్పుడు ఈరోజు చెప్పిన మాడ్యూల్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అది అనేది డైరెక్ట్గా బైబిల్కి అర్థం కాదనమాట. ఇంకోటి ఏంటంటే మనం రియాక్ట్లో వాడేది JSX అనమాట. JSX వాడినప్పుడు ఏంటంటే అది బైబిల్ అయితే కన్వర్ట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ప్రీ ప్రాసెసర్ వచ్చేసి బైబిల్ సెట్ చేసుకుంటాం మనం. సేవ్ అండ్ క్లోజ్ ఉన్నామనుకో, ఇప్పుడు నీకు సెటప్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయంటే ఒక డివ్ తీసుకో, ABC అని పెట్టుకో. సందీప్ అని పెట్టాను. బార్డర్ మీకు HTML CSS ఐడియా ఉందా?
ఓకే. సో ఇప్పుడు ఏం చేసాం, ఒక బాక్స్ పెట్టాం, దానికి ఒక డేటా ఉంది సందీప్ అని చెప్పేసి. సో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సందీప్ ఇంకొక పర్సన్ నేమ్ ఏదైనా పెట్టాలనుకోండి. సో ఇప్పుడు టూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది 2 అనుకోండి. సో ఇలా 2 సార్లు టెంప్లెట్ చేయడం కరెక్ట్ కాదు. సో మన కార్డ్ ఏంటంటే టెంప్లెట్ ఒకటే ఉంటుంది, దాన్ని ఎన్ని కావాలంటే అన్ని సార్లు లూప్ చేసుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్ మనకు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ఏంటంటే ఒక ఫంక్షన్ రాసుకున్నాను నేను. ఈ ఫంక్షన్కి ఏం చేశానంటే పర్సన్ అని పేరు పెట్టాను, దానికి పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ రాసిన టెంప్లెట్ ఉందా, ఆ టెంప్లెట్నే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్టుకుంటున్నాను. అయితే కంపేర్ చేయండి, ఇక్కడ డివ్ క్లాస్ ఈక్వల్ టు ఏబీసీ అన్నాను, అంటే ఇది నేను పాత కోడ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇక్కడ నేను. సో మనం రియాక్ట్లో ఏం చేస్తాం అంటే క్లాస్ ప్లేస్లో క్లాస్ నేమ్ అనేది వాడుకుంటాం అన్నమాట. క్లాస్ నేమ్ అనేది ఎందుకు పెడతామంటే మనం వాడేది ES6లో క్లాస్ అనేది ఉంది. సో దీనికి రెండు క్లాస్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి క్లాస్ నేమ్ అని చెప్పేసి పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడ. అయితే దాని క్లాస్ నేమ్ వచ్చేసి కార్డు. ఈ కార్డును నేను ఇక్కడ ABC ప్లేస్లో పెడుతున్నాను CSS స్టైలింగ్ గురించి. అయితే ఒక పే లోపల ఏం చేస్తామంటే ప్రాప్స్ డాట్ నేమ్ అన్నా, అంటే ఇక్కడ నుంచి పాస్ చేసుకుంటాం అనమాట. నేను అది చూపిస్తాను మీకు. ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ ఏజ్ అని చెప్పాను. అయితే ఒక ABC అనే ఐడికి నేను అపెండ్ చేస్తున్నాను, ఇదంతా తీసేస్తున్నాను. ఒక ఐడి క్రియేట్ చేశాను, ABC అనే ఐడి క్రియేట్ చేసేసి దానికి ఏం చేశాను, ఇక్కడ చూడండి రియాక్ట్ డౌన్ డాట్ రెండరర్. సో మనం ఏం చేస్తామంటే రియాక్ట్ డౌన్ మీద రెండర్ చేస్తున్నాం. డైలీ రెండర్ చేస్తున్నాం, పర్సన్ అనే దాన్ని రెండర్ చేస్తున్నాం. సో అదే మనకు సెలెక్టర్ అవుతుంది ఇక్కడ పర్సన్ అనేది. దానికి ఏం చేస్తున్నామంటే దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి మనకు, అంటే 2 వాల్యూస్ ఉన్నాయి. నేమ్ అనేది ఒకటి, ఏజ్ అనేది ఒకటి, 2 ఉన్నాయి మనకు. సో వాటిని ఏం చేస్తున్నాం అంటే డైనమిక్గా పాస్ చేస్తున్నాం సెలెక్టర్ మీద. నేమ్ ఈక్వల్ టు లారం అన్నాం, ఏజ్ ఈక్వల్ టు 12 అని చెప్పాము. సో దాన్ని దేనికి అపెండ్ చేయమని చెప్తున్నా అంటే క్వెరీ సెలెక్టర్ ABC అని చెప్పి దానికి అపెండ్ చేయమని చెప్తున్నాం. అంటే క్వెరీ సెలెక్టర్ అంటే ఐడియా ఉంది కదా మీకు. డాక్యుమెంట్ డాట్ క్వెరీ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ క్లాస్ నేమ్ ఇవన్నీ కదా. అలానే ES6లో కొత్తది ఏంటంటే క్వెరీ సెలెక్టర్ అనమాట. క్వెరీ సెలెక్టర్ లోపల డాట్ క్లాస్ అయితేనేమో డాట్ ABC అంటాం, ఐడి అయితేనేమో #ABC అంటాం. సో ఇక్కడ మనం పెట్టినది ఐడి కాబట్టి ABC అని పెట్టాం, ఐడి కాబట్టి హ్యాష్ పెట్టాం మనం ఇక్కడ. అదే సారీ, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏంటి అంటే సో అలానే డాక్యుమెంట్ లోపల ఉన్న సెలెక్టెడ్ క్వెరీస్ అనమాట. అంటే సెలెక్టర్స్ ఐడియా ఉన్నాయి మీకు, CSS సెలెక్టర్స్ అంటారు. CSS లో సెలెక్టర్స్ ఉంటాయి, అవి ఏంటివి డాట్తో కానీ ఇలాంటి వాటితోనే మెన్షన్ చేసుకుంటాం, ఐడీస్, డాట్స్. ఇదేంటంటే జావాస్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్ మనకు క్వెరీ సెలెక్టర్ అనేది. ఇక్కడ దీనికి తీసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కూడా రాసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఓల్డ్ అనమాట. ఎలిమెంట్ బై ఐడి పెడితే ఇది అవసరం లేదు మనకి ఇంకా.
get element. So అదే ఇప్పుడు నేను అదే అంటుంది, ఇక్కడ క్వెరీ సెలెక్టర్ పెట్టామనుకో, ఇక్కడ క్లాస్ ఉందనుకో, ఇక్కడ డాట్ పెట్టాలి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేసావు నువ్వు, ఇది డైనమిక్ నీకు ఇక్కడ వరకు, అంటే వాల్యూస్ అనేది డైనమిక్ గానే పాస్ చేసుకుంటున్నావు కదా సెలెక్టర్ మీద. సో దాన్ని వచ్చేసి దీనికి అప్లై చేసుకున్నావు ఏబీసీ అనే దానికి. అలానే ఇంకొక డ్యూ క్రియేట్ చేసావు ABC1 అని చెప్పేసి. సో దీన్ని ఏం చేసామంటే ABC1 అన్నావు, ఇక్కడ లారం1 ఏజ్ 112 అన్నావు అనుకో. సో 2 రిజల్ట్స్ వచ్చాయి మనకు ఇక్కడ కింద. సో ఇక్కడ ఏంటంటే సెలెక్టర్ మాత్రం డూప్లికేట్ అవుతుంది, కాకపోతే నీకు మాత్రం టెక్స్ట్ అది స్ట్రక్చర్ మాత్రం ఒకసారి ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు దీని సెలెక్టర్ కూడా మనం ఎన్నిసార్లు రాయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి రాస్తే చాలు. అది ఎలా అనేది మనం అప్లికేషన్ చేసేటప్పుడు చెప్తాను నేను. సో ఒక ఐడియా అయితే వచ్చింది కదా, అంటే సింపుల్గా, అంటే నార్మల్గా ఇది. సో ఈరోజు ఏం చేద్దామంటే ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాలేషన్ చూద్దాము. సో మనకు రియాక్ట్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు నోట్ చేసి కావాలి, అంటే ఇప్పుడు యాంగులర్ కానీ రన్ అవ్వాలి అంటే నోట్ కావాలి, రియాక్ట్ కన్నా రన్ అవ్వాలి అంటే నోట్ చేసి అనేది అవసరం. సో నోట్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి నోట్ చేసి మనం టైప్ చేసుకుంటే ఇక్కడ సో కరెంట్ లేటెస్ట్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఒకసారి అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మాత్రం జస్ట్ సిఎండి ఓపెన్ చేసేసి node-vn అన్నాము అంటే, node-vn అన్నాము అనుకోండి, వర్షన్ వస్తుంది, నోడ్ వర్షన్, ఈ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్ వర్షన్ ఏంటి అని చెప్పేసి. ఐడియా ఉందా ఇది? ఓకే. సో ఇది జస్ట్ నోడ్ ఇన్స్టాలేషన్, మీకు మేబీ ఐడియా ఉండొచ్చు, ఎందుకంటే యాంగులర్ చేసి ఉన్నారు కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాంగులర్లో అయితే ఎన్జిఓ అనే సాఫ్ట్వేర్ మనం గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకుంటాం, CLIని, కరెక్ట్? అలానే మనం ఏం చేయాలి అంటే రియాక్ట్కు npm ఇన్స్టాల్ గ్లోబల్లీ క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి ఉంటుంది మనకు. సో దీన్ని ఏంటంటే రియాక్ట్ను మనం గ్లోబల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. సో కాపీ చేసేసి నేను CMD ఓపెన్ చేసేసి పేస్ట్ చేస్తున్నా, npm ఇన్స్టాల్ -g క్రియేట్ రియాక్ట్ యాప్. సో నా దాంట్లో ఆల్రెడీ ఉంది ఇది, కాబట్టి నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయట్లేదు.
మీరు ఇన్స్టాల్ చేయండి, మీకు వస్తుంది. ఏమైనా ఇష్యూ ఉందంటే చెప్పండి, నేను చెప్తాను. మీరు ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ రియాక్ట్? ఓకే, సో మేబీ మీకు ఐడియా ఉండొచ్చు ఇన్స్టాలేషన్ ప్రాసెస్. తర్వాత ఏంటంటే రియాక్ట్ యాప్, తర్వాత ప్రాజెక్ట్ నేమ్. సో ఈ కమాండ్ తీసుకుంటున్నాను. ఓకే, అది ఒక్కొక్కసారి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇష్యూ ఇస్తుంది. అలాంటప్పుడు బెస్ట్ ఏంటంటే గిట్ బ్యాష్ యూస్ చేయడం బెటర్. గిట్ బ్యాష్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది కొన్నిసార్లు. సో నేనేం చేస్తున్నానంటే నా ఈ డ్రైవ్ ఫోల్డర్లో రియాక్ట్ ప్రాక్టీస్ అని లేదా, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక CMD ఓపెన్ చేసుకుంటున్నా ఈ ఫోల్డర్లో. ఐడియా ఉంది కదా మీకు? ఇక్కడ కొట్టేసేసి CMD ఓపెన్ చేస్తే ఈ ఫోల్డర్లో CMD వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను, రియాక్ట్ యాప్ మై యాప్ అని చెప్పి మన ప్రాజెక్ట్ నేమ్ పెట్టాను. నేను జస్ట్ ఎంటర్ కొట్టాను. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది మనకు, అంటే మై యాప్ పేరు మీద ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏమేమి వచ్చాయి చూడండి, రియాక్ట్ వచ్చింది, రియాక్ట్ DOM వచ్చింది, రియాక్ట్కి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్నీ వచ్చేసాయి. వీటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది అది. సో టేక్ లిటిల్ టైం. సో ఇప్పుడు అంటే మరి మీరు బెంచ్ మీద ఉన్నట్ట మరి? ఓకే, అంటే మీరు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి అక్కడ క్యాప్జెమినీలో? అచ్చా, 15 days ఏనా? ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు మరి? 2.5. ఓకే ఓకే, ఇక్కడ హైటెక్ సిటీదేనా? ఓకే ఓకే ఓకే. అందుకే ఆల్మోస్ట్ నేను అన్ని రియల్ టైమ్ కాన్సెప్ట్స్, అందుకే నీకు ప్రోగ్రామేటికల్ గానే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా దాదాపుగా నేను. అంటే నేను సినారీ ఇప్పుడు ఇప్పుడు అరే తీసుకొని ఫరాఫ్ మీద లూప్ రాయి, ఆబ్జెక్ట్ తీసుకొని ఫరాఫ్ మీద లూప్ రాయి అంటే నువ్వు ఈజీగా చెప్పగలవు. ఎందుకంటే మనం ఫరాఫ్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పా కదా, ఆబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్ ఫరాఫ్ మీద రన్ చేయలేదు, ఎందుకంటే నీకు అరే ఫార్మాట్లో ఉంటేనే రన్ చేయగలవు ఫరాఫ్ తోటి. సో ఇలాంటివి నీకు రియల్ టైమ్ సినారియోస్ లైవ్ గా చేస్తేనే అర్థం అవుతాయి. ఇప్పుడు నాకు ఆ పాయింట్ ఒకరు చెప్పాలి జనరల్గా ఒకరైనా. నా లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దానికి ఇప్పుడు ఇన్ని వస్తాయి, ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు యాంగులర్ రియాక్ట్ ఉంది, ఆల్మోస్ట్ 2 సిమిలర్, కానీ ఏదో ఒక 2 పాయింట్లు తేడా ఉంటుంది. ఆ 2 పాయింట్లతో కదా చాలా మంది ముందుకు వెళ్ళేది. మార్కెట్ ఓకే. నేను కూడా ప్రాసెస్ ఇస్తానండి వీలైనంత వరకు. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ జనరల్గా ఏం చేస్తారంటే అందరూ రియాక్ట్ లోపల జావా స్క్రిప్ట్ చెప్తారు. ఇప్పుడు ఫర్రాఫ్లు ఇవన్నీ మీకు రియాక్ట్ లోపల చెప్పాల్సిన విషయాలు, అంటే అక్కడ వాడతాను కాబట్టి డీప్ డైవ్ అక్కడ చేయొచ్చు, ముందే చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఒక సెట్ లాగా ఉంటుంది, డీప్ డైవ్ అనేది ముందు ఎలా వాడుతామో దాన్ని ముందుగా చెప్పుకున్నాం అనుకో,
నీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు జేఎస్ నేను ఏ పాయింట్స్ చెప్తే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ నీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ జేఎస్ పాయింట్స్ మీద ఐడియా ఉంటే రియాక్ట్కి వచ్చేసరికి నువ్వు రియాక్ట్ నేర్చుకుంటూ నీ ఎగ్జిస్టింగ్ నేర్చుకొని పెట్టుకున్న పాయింట్స్ వాడడం ఈజీ అవుతుంది కదా. సో ఆ విధంగా నేనేం చేశానంటే ఫోకస్డ్ గానే ముందే నీకు లోపల డీప్ పాయింట్స్ ముందే డీప్ చెప్పగలిగాను నేను. సో ఇక్కడ మనకి రియాక్ట్ ఓన్లీ 4 కాన్సెప్ట్స్ చెప్తాను ఇప్పుడు. రియాక్ట్, రౌటింగ్, తర్వాత కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం, కాంపోనెంట్ రీయూజబిలిటీ ఏంటి, స్టేట్ఫుల్ స్టేట్లెస్ కాంపోనెంట్స్ ఏంటివి, తర్వాత JSON డేటాని ఎలా తెచ్చుకుంటాము, స్టేట్, ప్రాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఇది మనం అందులో వాళ్ళని కూడా జావా స్క్రిప్టే, కాకపోతే ఆ జావా స్క్రిప్ట్ అనేది ముందే నేను డ్రీమ్ డే అయి పెట్టాను అనుకో, ఇంకా నీకు సపరేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. నేను రియాక్ట్ ప్లస్ అది 2 కాన్సెప్ట్స్ ఒకసారి చెప్పాను అనుకో డీప్ డైవ్ లో, అప్పుడు నీకు అర్థం కాదు. సో ఆ వేలో అందుకే నేను ముందే బ్రేక్ డౌన్ చేసేసి ముందే డీప్ డైవ్ చేసి పెట్టాను నీకు. బట్ ఇన్స్టాలేషన్ కొంచెం పేషెన్స్ తీసుకోవాలి తప్పదు. అంటే మరి బెంచ్ మీద మరి మీకు సిస్టమ్ ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తారా? మెయిల్ చెక్ చేసుకొని ఇంటర్వ్యూ సెట్ ఉంటాడు వాడిని. ఓకే. ఓకే. నాది ఇక్కడ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ ఏరియా మీకు. అక్కడ ఒక కంపెనీ థింక్ డిజైన్ అని స్మాల్ కంపెనీ. చిన్న కంపెనీ అలానే ఉండదులే. రిక్వైర్మెంట్ ఇప్పుడు నీకు పొద్దున పనికి పెట్టి చేయాలి అంటే చచ్చుకొని నేర్చుకోవాల్సిందే కదా, తప్పదు కదా. ఎక్కడైనా అలానే ఉంటుంది. ఓహో, అంటే వాళ్ళు ఓన్లీ దాని మీద వర్క్ చేయాలి ఇక. అదేలేండి, ప్రొవిజన్ క్లియర్ అవ్వాలి 6 months అయితే ప్రొవిజన్ క్లియర్ అవుతుంది, తర్వాత పర్మనెంట్ అవుతుంది. ఇక పర్మనెంట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సినారీ. సమాధానం పడుతుంది కదా. సో ఈరోజు ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్, ఇన్స్టాలేషన్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇది చెప్తాను. ఇప్పుడు ఇన్స్టాలేషన్ తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి ఇవన్నీ చెప్తాను. సో క్రియేట్ అయిపోయింది తెలిసింది. ఓకే అయిపోయింది కదా. సో ఆ ఫైల్లోకి మూవ్ అవుదాం. సో ఫైల్ రన్ చేయడం తెలుసు కదా, npm స్టార్ట్.
సో నేను ఎలాంటి చెప్పాను కదా కోడ్ పెన్లో. సో అక్కడ మనం సీరియల్ లింక్స్ పెట్టేసేసి టేబుల్ సెట్ చేసి పెట్టాము. మనం నార్మల్గా ఒక HTML ఫైల్ క్రియేట్ చేసేసి కింద స్క్రిప్ట్స్లో ఆ లింక్స్ పెట్టేసి వర్క్ చేయాలి. ఈ మనం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇదంతా ఎందుకు చేయాలి? ఎనీ ఐడియా డూ యు హావ్? హలో, ఐడియా ఉందా మీకు ఎందుకు చేస్తాము అలా అని? ఓకే, సో ఏంటంటే ఇది చేసేది సింపుల్ ప్రాజెక్ట్ కాదు. మీకు స్కోప్ ఈరోజు 10 పేజీలు ఉండొచ్చు కానీ రేపు పొద్దున పెరగవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఒక సర్వర్ అంటే ఒక డెడికేటెడ్ సర్వర్ అవసరం దీనికి. తర్వాత వెబ్ ప్యాక్ కాన్ఫిగరేషన్ కానీ గల్ఫ్, గ్రంట్, వెబ్ ప్యాక్ ఐడియా ఉన్నాయి మీకు? ఓకే, సో దీనికి ఇన్బిల్ట్గా ఏంటంటే వెబ్ ప్యాక్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇలాంటివన్నీ చేసి పెడతాం. ఒక 100 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. సో ఇన్బిల్ట్గా మీకు ఏం చేస్తుందంటే నేనప్పుడు వాటన్నిటిని మినిఫికేషన్ చేసేసి రిఫరెన్సెస్ క్రియేట్ చేసేసి ఒక చిన్న ఫైల్ లాగా క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు జనరల్గా నార్మల్ ఫైల్ ఇప్పుడు జిప్ చేసిన ఫైల్ డిఫరెన్స్ ఏంటి, కంప్రెస్ చేసేస్తుంది. అంటే రిపీటెడ్ కోడ్లో సింగిల్ కోడ్గా పెట్టేసి రిఫరెన్స్ లాగా జిప్ చేస్తుంది. అంటే 100 MB కాస్త ఓసారి 10 MBలో కూడా కన్వర్ట్ అయిపోతుంది అంటే జిప్ చేస్తే. ఆ ప్రాసెస్ అనమాట. నీకు ఆల్మోస్ట్ ఇదంటే ఎప్పటికప్పుడు కంప్రెస్ చేసేసేసి ఒక డొమైన్గా రన్ అవుతుంది అనమాట ఒక సర్వర్ మీద. సో దాని గురించి అని చెప్పేసి మనం అంటే ఇలాంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉన్నాయి తీసుకుంటాం మనం. ఓకేనా? సో మనకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోల్డర్ వచ్చేసి నోడ్ మాడ్యూల్స్ మేబీ నీకు ఐడియా ఉండొచ్చు ఏంటి అనేది. పబ్లిక్ SRC గిట్ నోట్ ఫైల్ ఐడియా ఉండొచ్చు మేబీ. సో ప్యాకేజ్ JSON, ప్యాకేజ్ లాగ్ JSON, రెడ్మీ. సో ఇందులో నీకు ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, సో మనం ఏదైనా ప్యాకేజ్, సో ఇది గురించి అన్నమాట యాక్చువల్గా రెడ్మీ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాకేజ్ ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు -hyphen సేవ్ కానీ -hyphen సేవ్ డెవ్ అని చెప్పి ఇన్స్టాల్ చేస్తాం. NPM ఐడియా ఉందా మీకు? ఇప్పుడు నేను రియాక్ట్లోనే ఒక కరోజల్ పెట్టాలి అనుకున్నాను అనుకోండి. కరోజల్ లేకపోతే రియాక్ట్లోనే బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా, బూట్ స్ట్రాప్ రియాక్ట్ అనుకోండి. సో దాని NPM ప్యాకేజ్ ఉంటుంది కదా మనకు. సో ఇప్పుడు నేను రియాక్ట్ లోపల బూట్ స్ట్రాప్ కరోజల్ అని పెట్టాలనుకో, NPM ఇన్స్టాల్ రియాక్ట్ రెస్పాన్స్ కరోజల్ అని పెట్టి వాడదాం అనుకున్నాను నేను. సో అయితే దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు లాస్ట్లో మనం -hyphen సేవ్, -hyphen సేవ్ -dev అని చెప్పేసి రాసుకుంటాం. ఐడియా ఉందా మీకు? సో ఓకే, ఆ పాయింట్ నేను గోయింగ్ ఫార్వర్డ్లో చెప్తాను లేదు మీకు. సో అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ప్యాకేజ్ చేసిన మన ప్రాజెక్ట్ నేమ్, వర్షన్, ప్రైవేట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ డిపెండెన్సీస్ ఒకటి డెవ్ డిపెండెన్సీస్ అని ఒకటి ఉంటాయి అన్నమాట. అయితే అది ఎలా ఉంటుంది అంటే కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక ప్యాకేజ్, ఒక ప్లగిన్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఇన్స్టాల్ చేస్తావు. NPM ఇన్స్టాల్ రియాక్ట్ -hyphen సేవ్ అని ఒకటి అంటావు, లేకపోతే సేవ్ డెవ్ అని అంటావు. ఒకవేళ నువ్వు సేవ్ చేసావు అనుకో, అదేమవుతుందంటే డిపెండెన్సీస్లోకి వస్తుంది అనమాట ఆ ప్లగిన్.
సేవ్ డెవ్ అన్నాం అనుకో, దీని తర్వాత ఒకటి క్రియేట్ అవుతుంది డెవ్ డిపెండెన్సీస్ అని చెప్పేసి, అందులో ఇన్సర్ట్ అవుతాను అనమాట. అయితే నువ్వు దీన్ని ఏం చేస్తావు అంటే రన్ చేసేటప్పుడు డిపెండెన్సీస్ అన్నావు అనుకో, నువ్వు లోకల్లో రన్ చేసేటప్పుడు కానీ సర్వర్కు ప్రొడక్షన్కి మూవ్ చేసినప్పుడు కానీ రెండింటికి ఆ ప్లగిన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు నువ్వు రియాక్ట్ కానీ రియాక్ట్ డామ్ కానీ ఇప్పుడు నువ్వు లోకల్లో డెవలప్ చేసేటప్పుడు అవసరం రియాక్ట్. నువ్వు దీన్ని అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రొడక్షన్ పంపించి వెబ్సైట్లోకి మూవ్ చేస్తావు, అప్పుడు కూడా రియాక్టే కదా నువ్వు వాడేదైతే కదా. సో అప్పుడు ఏం చేస్తాం, డిపెండెన్సీస్లో ఉంటాయి అనమాట. డెవ్ డిపెండెన్సీస్ ఏంటంటే ఇప్పుడు లోకల్గా అవసరం కానీ సర్వర్కి వెళ్ళిన తర్వాత అవసరం లేని ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని ఏం చేస్తామంటే, అంటే అది ఓన్లీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే అవసరం మనకు, సర్వర్కి వెళ్ళాక అవసరం ఉండదు. అలాంటి వాటిని ఏం చేస్తామంటే డెవ్ డిపెండెన్సీస్లో ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. అదంటే అంత ఇంపార్టెంట్ కాదు, మేబీ నీకు ఆ పాయింట్ ఇప్పుడు నేను టచ్ చేసాను, రేపు పొద్దున నీకు ఎవరైనా అడిగినా స్ట్రైక్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఆ దృష్టిలో నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఎస్ఆర్సీ అనే ఫైల్ ఉంది. మనకి ఏంటంటే మనకు ఇందులో వచ్చేసేసి ఇండెక్స్ HTML పేజ్, సో మనకు వచ్చేసి ఎస్ఆర్సీ లోపల యాప్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి, యాప్ డాట్ జేఎస్ ఫైల్ ఒకటి, దాని టెస్టింగ్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఇండెక్స్గా అయితే మనకి ఏంటంటే ఒక ఇండెక్స్ HTML పేజ్ ఉంటుంది. సో మనకి ఎంటైర్ పేజ్లో క్రియేట్ చేసే HTML పేజ్ ఒకటి, ఎందుకంటే ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకు యాంగులర్లో మీకు యాప్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది, యాప్ రూట్ అనో ఏదో ఉంటుంది HTML, యాప్ రూట్ అని ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన వీడిచ్చేది ఏంటంటే ఒక డివ్కి ఐడి క్రియేట్ చేసేసి రూట్ పెడతాడు. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి అవుతుంది అంటే index.js నుంచి ఎంటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు ఎంటర్ కొట్టగానే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏం చేస్తామంటే, నా దగ్గర రియాక్ట్ డామ్లోకి ఏం పెట్టమంటున్నావు అంటే యాప్ పెట్టమని చెప్తున్నావు. యాప్ దేని పెట్టమంటున్నావు అంటే ఈ ఐడి మీద పెట్టమని చెప్తున్నావు. సో యాప్ పెట్టమని చెప్తున్నావు. అసలు యాప్ అంటే ఏంటి, ఈ యాప్కి వెళ్దాం. సో యాప్ జేఎస్కి వెళ్తున్నాం. సో ఈ యాప్ లోపల ఏముందంటే, సో రెండర్ అనే ఒక మెథడ్, రెండర్ లోపల రిటర్న్ అనే ఉంటుంది. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ రెండర్ లోపలలోనే మనం కోడ్ రాసుకుంటాం. ఈ కోడ్ ఏంటంటే ఇప్పుడు మల్టీ లైన్స్ ఉంటేనేమో ఇలా బ్రేసెస్ పెట్టుకుంటాం. సింగిల్ లైన్ అనుకో, ఇప్పుడు ఈ రిటర్న్ మొత్తం నేను కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది, సందీపని వచ్చిందా? సో ఇక్కడ ఏం చేసి వన్ లైనే కాబట్టి వేసేసి ఇట్లా కర్లీ బ్రేసెస్ పెట్టాము. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇది పెట్టేసి ఒక డీ పెడుతున్నావు. ఒక సందీప్ అనేది రాసుకున్నావు. ఒక నిమిషం, ఈ డివ్ లోపల ఒక పీ ట్యాగ్ పెడుతున్నాం. మళ్ళా సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొచ్చింది, మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఇలా వచ్చింది. అంటే నీకు ఒక డివ్స్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ వీటన్నిటిని చేస్తామంటే ఒక బ్రేసెస్ లోపల పెట్టేసుకుంటారు రిటర్న్ లోపల.
ఇప్పుడు దీన్ని మనం రన్ చేసాం, మనం రాసిన డివో డెవలపర్ పీనే ఉంది, ఇంకేం లేదు. సో ఇక్కడ ఏం చేశాడు వీడు, ఒక హెడర్ అనేది ముందు తీస్తే ఎందుకు అనవసరం కన్ఫ్యూజ్ అవుతాం. జస్ట్ ఒక మెయిన్ డ్యూ తీసుకున్నాం, మెయిన్ డ్యూ లోపల ఒక ప్రీ ట్యాగ్ పెట్టేసి డ్యూ పెట్టాం, జస్ట్ వెల్కమ్ అనేది రాసాం మనం. ఓకేనా, ఇది వెల్కమ్. ఇది ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దీన్ని క్లాస్ నేమ్ అనేది ఉంది, దీనికి సంబంధించిన సిఎస్ఎస్ ఎక్కడ ఉంది, app.js సిఎస్ఎస్ అని ఉంది. మనం ఎలా చేస్తామంటే ఏ జేఎస్ ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ జేఎస్ సంబంధించిన సిఎస్ఎస్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, దాని లోపల ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట మనం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు సిఎస్ఎస్ app.css దీని app.css ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వాడు ఏదో స్టైల్ రాసుకున్నాడు, ఇదంతా అవసరం లేదు మనకి, ఇదంతా తీసేద్దాం. జస్ట్ టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ ఒకటి ఉంది, అందులో చాలా మంది టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఎలా అంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అన్నా కదా, సో దీన్ని మార్చొచ్చు అని చెప్పాను, ఐడియా ఉంది కదా ఎలాంటి చెప్పాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్యాపిటల్ ఏని కాస్త స్మాల్ ఏ చేస్తున్నాను. సో అక్కడ రాసిన దాన్ని ఇక్కడ కూడా పెడుతున్నాను. ఓకే, సో ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను నేను, ఆ పాయింట్ రేపు మెన్షన్ చేస్తాను మీకు, ఆ డిఫాల్ట్ సంగతి ఇక్కడ ఏదో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఆ పాయింట్ నేను చెప్తాను మీకు. సో ఇదేం లేదు, సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మనం ఇండెక్స్.js వాడుకున్నాం. సో ఇక్కడ పెట్టేసుకొని చూపించాము, ఆ app.js కు సిఎస్ఎస్ ఇదన్నమాట మనకు. సో ఇది నార్మల్గా ఇన్స్టాలేషన్. ఇది ఏమన్నా డౌట్ ఉందా? అనీష్, అంటే నీ వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోయింది, నాకు ఏం ఉండదు కదా, ఒకసారి చెప్పారా మనం? ఓకే, డబుల్ ఎక్కడుంది మీకు? ఇది జేఎస్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్. ఆహా,
అక్కడ మీకు 3 ఫైల్స్ వస్తాయి, స్పెసిఫికేషన్ ఫైల్, టిఎస్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ కాంపోనెంట్ లో. ఇది కూడా అంతే కదా, ఇప్పుడు ఇది కూడా ఒక కాంపోనెంటే. మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అలా అర్థం చేసుకో ఈ ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇండెక్స్ జేఎస్ లోపల యాప్ కాంపోనెంట్ వాడాను. యాప్ కాంపోనెంట్ అనేది మనకు మెయిన్ కాంపోనెంట్. ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లోపల మనం ఇక్కడ హెడరు, ఫూటరు, రౌటరు అలాంటివి సంబంధించి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. సో ఈ రోజు వరకు ఇది చూద్దాము. రేపు కాంపోనెంట్ క్రియేషన్ ఎలా చెప్తాను అంటే, నార్మల్ కాంపోనెంట్, ఫంక్షనల్, స్టేట్ కాంపోనెంట్, స్టేట్లెస్ కాంపోనెంట్ అని ఉంటాయి. అంటే ఒకటేమో నార్మల్ యారో ఫంక్షన్ లో చూస్ చేస్తాము, ఒకటేమో క్లాస్ చేస్తాము అన్నమాట. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, ఏ సినారియోలో ఏది వాడాలి చెప్తాను. దాని తర్వాత కాంపోనెంట్ రీయూజబిలిటీ చెప్తాను. కాంపోనెంట్స్ రీయూజబిలిటీ ఎలా చెప్తాము అనేది చెప్తాను దాని తర్వాత. సో అంటే కాంపోనెంట్ రీయూజబిలిటీ అప్పుడు మీకు ప్రాప్స్, స్టేట్స్ అనేది వస్తుంది అనమాట మనకు. సో అప్పుడు ఈవెంట్స్ కూడా చెప్తాను. దాని తర్వాత సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే అప్పుడు కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సో ఫార్? ఓకే, చలో బాయ్.